సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుండి గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అని సమాచారం. దర్శకుడు బాబీ ఇటీవలే పూణేలో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఈ సినిమాకి సంబంధించి రెండో షెడ్యూల్ ని గుజరాత్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అని తెలుస్తుంది. షూటింగ్ లో పాల్గొనడానికి ఆయన తన వైపు నుండి అన్ని రకాలుగా సమాయత్తం అవుతున్నారని తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొనబోయే ముందు ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడికల్ కేర్ కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం ఇప్పుడు నడుస్తుందని తెలుస్తుంది. అలాగే తన గెటప్ కి సంబంధించి కూడా సినిమాకి ఏ విధమైన మార్పులు కావాలో వాటన్నింటినీ ఆయన ఫాలో అవుతూ ఉంటారు. అందులో భాగంగానే మొన్నటి వరకు గుబురుగా పెంచిన గెడ్డాన్ని తీసేసి స్మార్ట్ గా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసారని వార్తలు, నిదర్శనాలు అందుతున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా అయితే కనిపించాడో గబ్బర్ సింగ్ 2 లో కూడా దాదాపు పవన్ కళ్యాణ్ అలాగే కనిపించొచ్చు అని కొత్త లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే వేరే వేరే గెటప్ల్లో కాకుండా పవన్ కళ్యాణ్ స్మార్ట్ గానే గబ్బర్ సింగ్ 2 లో కనిపించబోతున్నాడు అని సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఆల్ హ్యాపీస్ ఇక్కడ వరకు చాలా బాగుంది. కానీ అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ అంత ఒత్తుగా గెడ్డం ఎందుకు పెంచారు అన్న సస్పెన్స్ మాత్రం ఇప్పుడు అలాగే ఉండిపోయింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గెడ్డం గురించి రకరకాల కథనాలు వచ్చినాయి, ఎన్నో విధాల విశ్లేషణలు వచ్చినాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ కాలక్షేపానికి గెడ్డం పెంచుకున్నాడు అన్నారు, కొంతమంది దీక్ష తీసుకున్నాడు అందుకే అలా పెంచాడు అన్నారు, కొంతమంది ఏమో గబ్బర్ సింగ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉంది అందుకోసం పెంచాడు, ఆ షూటింగ్ అయిపోగానే తీసేస్తాడు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ గడ్డంతో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడేమో ఏకంగా ఆ గడ్డాన్ని తీసి పక్కన పడేసి స్మార్ట్ లుక్ తో బయటకు వచ్చారు, షూటింగ్ లో పాల్గొంటున్నాను అనేస్తున్నారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ అంత ఒత్తుగా గడ్డాన్ని ఎందుకు పెంచారు, ఎందుకు తీసేశారు? ఈ విషయానికి సంబంధించిన సరైన సమాధానం ఎక్కడా దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ వర్గీయులు కానీ, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కానీ ఈ విషయానికి సంబంధించి ఏ విధమైన వివరణను ఇవ్వటానికి అస్సలు ఇష్టంగా కనిపించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గడ్డం ఎందుకు పెంచారు అన్నది ఓ సస్పెన్స్ గానే మిగిలిపోబోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.